ప్రియులరా, దేవుని వాక్యంలో నుండి ఆదికాండము 13వ అధ్యాయం కొన్ని వచనాలు నేను చదువుతాను. ఆదికాండం 13వ అధ్యాయంలో కొన్ని వచనాలు, మొదటి నుంచి 4 వచనాలు నేను చదువుతాను. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడైండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. 5, 6 వచనాలు చదువుతాను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించుటకు లేనంత విస్తారమై ఉండెను. మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ బాగా తెలుసు, బైబిల్ గ్రంథంలో వ్యక్తుల జీవితాలను గురించి చాలా స్పష్టంగా దేవుడు వ్రాయించిన సంగతి. ప్రాముఖ్యంగా మనం చూస్తే బైబిలు గ్రంథ చరిత్రకు, లేకపోతే క్రైస్తవ్యానికి కానీ ప్రపంచంలో ఉన్న అనేక విశ్వాసాలకు మూల పురుషుడిగా ఉన్న అబ్రహామును గురించి మనకు తెలుసు. అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. అది మనం 12 అధ్యాయాలు మనం చూస్తాం. 11వ అధ్యాయం ముగింపులో మనం చూస్తే దేవుడు పిలిచిన పిలుపు, అబ్రహాము ఏ ప్రాంతంలో ఉన్నాడో మనం చూస్తాం. అక్కడి నుంచి 12వ అధ్యాయంలో దేవుడు పిలిచిన పిలుపును మనం చూస్తాం. దేవుడు పిలిచి అబ్రహాముతో అన్నాడు, నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళమని చెప్పాడు. గాడ్ కాల్డ్ జస్ట్ అబ్రహాం అండ్ హిస్ ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ హిస్ వైఫ్. అయితే అబ్రాహాముతో పాటుగా ఉన్న లోతు, ఈవెన్ దో హీ డిడ్ నాట్ రిసీవ్ ది కాల్ ఫ్రమ్ గాడ్, హీ జాయిన్డ్ అబ్రహాం. దేవుని దగ్గర నుంచి పిలుపు లోతుకు లేకపోయినా కానీ అబ్రాము అతనికి పినతండ్రిగా ఉంటాడు. అబ్రామును విడిచిపెట్టకుండా అబ్రాముతో కూడా బయలుదేరి వెళ్ళటం మనం చూస్తూ ఉంటాం. బైబిల్లో ఉన్న ప్రతి పేరుకు శ్రేష్టమైన అర్థాలు కూడా ఉంటాయి. లోతు అనే మాటను మనం చూస్తే, లోతు అన్న మాటకు ఎన్వలప్ అని అర్థం, లేకపోతే కవర్డ్ అని, మూయబడిన అని అర్థం. నిజంగా లోతు జీవితం కనుక మనం పరిశీలన చేస్తే అబ్రామంతటి మహోన్నతమైన ఒక వ్యక్తితో కూడా ఉండి దేవుని మీద పూర్తిగా ఆధారపడి అబ్రాహాముగా మారి విశ్వాసులకు తండ్రిగా మారిన అలాంటి ఒక మహోన్నతమైన వ్యక్తితో కలిసి ప్రయాణం చేసి లోతు జీవితంలో కించిత్తైనా కొంచెమైన భక్తిని కానీ దైవ సంబంధమైన ఆసక్తిని కానీ పొందడం మనం చూడం. నిజంగా పేరుకు తగ్గట్టుగానే లోతు జీవితం ఉండటం మనం చూడగలుగుతూ ఉంటాం. నేను చెప్పినట్టుగా లోతు అంటే ఎన్వలప్, లేకపోతే క్లోజ్డ్, కవర్డ్, మూయబడిన అని అర్థం కలిగిన వాడు. బైబిల్లో పేతురు అంటా ఉన్నాడు. పేతురు 2వ పత్రికలో మనం చూస్తాం. ఏమని ఉంటుందంటే, నీతిమంతుడగు లోతును తప్పించనని ఉంటుంది. హీ ఎలోన్ రిమైన్డ్ యాజ్ ది రైచియస్ పర్సన్. అతని భార్య కానీ కుమారులు ఉన్నారు లోతుకి, మనం ఇందులో చూస్తాం. కుమార్తెలు కానీ, వివాహము కావలసిన కుమార్తెలు కానీ ఎవరిని రక్షించుకోలేకపోయాడు. హీ రిమైన్డ్ ఎ సింగిల్ పర్సన్ యాజ్ ఎ రైచియస్ సింగిల్ పర్సన్. అలా మూయబడ్డాడు. అతను మూయబడిన వాడుగా ఉన్నాడు. లోతు జీవితాన్ని కనుక మనం చూస్తే
లోతు పతనం కానీ మనం చూడగలుగుతూ ఉంటాం దేవుని వాక్యంలో. నేను ఇలా రాసుకున్నాను, లోతు పతనం గురించి నేను ఎలా రాసుకున్నాను. ఎలా రాసుకున్నానంటే మొట్టమొదటిగా లోతులోని లోకం, ఇంగ్లీష్కి తెలుగుకి సంబంధం లేకపోయినా ఇంగ్లీష్లో టైటిల్ ఏమని పెట్టుకున్నట్టే డిప్రేవిటీ ఆఫ్ లోత్. డిప్రేవిటీ అంటే చాలా దయనీయ స్థితి, దీన స్థితి, పతనమైన స్థితి. లోతులోని లోకం. ఏముంది లోతులో లోకం? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోహాను సువార్త, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే 15-16 వచనంలో ఇలా ఉంటుంది. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవబుడంబమును తండ్రి వల్ల కలిగినవి కావు అని మనం చూస్తూ ఉంటాం. శరీరాశ, నేత్రాశ, జీవబుడంబాలు లోకంలో ఉన్నాయి. మరి లోతులో మనకు కనపడే లోకం ఏంటి? అసలు లోతు అబ్రాముతో బయలుదేరి వెళ్ళాడు. కొంత లెక్క వెళ్ళిన తర్వాత లోతు అబ్రాము ఇద్దరు కలిసి నివసించలేనటువంటి విస్తారమైన పశు సంపద వాళ్ళకుంది. వాళ్ళు లోతు పశుల కాపర్లకు, అబ్రాము పశుల కాపర్లకు కలహము పుట్టెను అని 7వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తాం 13:7లో. అప్పుడు అబ్రాము పశుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. కలహము పుట్టినప్పుడు 8వ వచనంలో అబ్రాము, అప్పటికి అబ్రహాముగా మారలేదు, అందుకే అబ్రాము అని చదువుతున్నాను నేను. కొంతమంది అనుకోవచ్చు ఇదేంట్రా అబ్రహాము కదా ఈయన అబ్రాహం అంటున్నాడు ఏంటి అనుకోవద్దు. అప్పుడు ఇంకా దేవుడు అబ్రాహామును అబ్రాహాముగా మార్చలేదు. ఇక్కడ అప్పుడు 8వ వచనంలో అబ్రాము లోతును పిలిచి ఇలా అంటున్నాడు, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళినడలా నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళినడలా నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా 10వ వచనం. నోట్ దిస్ పాయింట్, నోట్ దిస్ వర్డ్స్. ఏమన్నాడంటే లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశములను నీళ్లు పారు దేశమై ఉండెను. ప్రియులరా, లోతు మనం చూస్తే ఏం చేస్తున్నాడంటే అబ్రాము చెప్పిన వెంటనే మనం బంధువులం, మనకు కలహం ఉండకూడదు కాబట్టి మనం ఏం చేయాలంటే వేరుగా ఉందాం. నువ్వు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు, నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్ళిపోదాం, మన మధ్య గొడవలు ఉండకూడదని పెద్దవాడు గనుక, దైవ చింతన కలిగిన వాడు గనుక, భక్తి కలిగిన వాడు గనుక అబ్రాము ఒక చాలా చక్కగా చెప్పాడు. లోతు ఏం చెప్పుండాలి? దేవుడు లోతును పిలవకుండగానే స్వంత ఆశతో తలంపుతో అబ్రాముతో కూడా వెళితే నా పరిస్థితి బాగుంటుందని ఆలోచన చేసి బయలుదేరి వెళ్ళాడు కదా. అబ్రాము ఒక్కసారే పశువుల కాపర్ల మధ్య కలిగిన ఒక గొడవను బట్టి మనం వేరే పోదామని చెప్పినప్పుడు నిజంగా లోతు గనక అబ్రాముతో ఉండాలి అని తపన గనక కలిగిన వాడై ఉంటే ఏమి శబ్దం వస్తుంది, తపన గనక కలిగిన వాడై ఉంటే ఏమని ఉండేవాడు? వద్దు, నేను నా పశువుల కాపర్లను కంట్రోల్ చేస్తాను, నేను లైన్లో పెడతాను, సరి చేస్తాను, వద్దు మనం దూరంగా వెళ్ళొద్దు అని చెప్పి ఉంటే పరిస్థితి వేరుగా ఉండను. కానీ ఇక్కడ మనకి ఎలా కనపడుతుందంటే లోతు వెయిట్ చేస్తా, హీ వాజ్ వెయిటింగ్ ఫర్ సర్టెన్ డే. అబ్రాము ద్వారా నేను వెళ్ళిపోవాలని అనిపించుకోవాలి అని కనిపెట్టిన వాడుగా కనపడుతున్నాడు. అది కూడా దాచుకున్నాడు. తన ఆశను, తన ఆలోచనను చెప్పకుండా దాచుకున్నాడు, తన ఉద్దేశమును చెప్పకుండా దాచుకున్నాడు. వెంటనే అబ్రహాము ప్రపోజల్ పెట్టిన వెంటనే ఇక్కడ ఏమన్నాడు తెలుసా? లోతు తన కన్నులెత్తి చూచి యోర్దాను ప్రాంతం అంతటిని ఎన్నుకున్నాడు.
అబ్రాము లోతులున్న ప్రాంతం ఎత్తైన ప్రాంతం. కన్నులెత్తి చూస్తే ఇంకా ఎత్తైన దానిని చూడాలి, కానీ లోతు పద్ధతి మనం చూస్తూ ఉంటే కన్నులెత్తి చూస్తున్నట్టుగా కనపడుతున్నాడు పైకి, కానీ అతని దృష్టి అంతా దిగువన ఉన్న ఆ యొక్క సొదొమ గొమొర్ర అనే ప్రాంతాన్ని చూస్తూ ఉన్నాడు. లోయలో క్రింద ఉన్న, అంటే లోతు పైనున్న వాటిని వెతుకుతున్నవాడుగా కనపడుతున్నాడు, కానీ అతని దృష్టి, అతని ఆలోచన, అతని ఆశ అంతా కూడా ఇహ సంబంధమైనదే, లోక సంబంధమైనదే, భూలోక సంబంధమైనదే. నీళ్లుపారు దేశముల, ఐగుప్తు దేశముల, తర్వాత యెహోవా తోట వలె ఉందనుకుని దానిని కోరుకుని లోతు అతను వెళ్ళిపోయాడు. అంటే లోతుకి అతనికి నేత్రాశ ప్రవేశించింది, లోకం ప్రవేశించింది, నేత్రాశ. అక్కడికి వెళ్ళిన తర్వాత 11వ వచనం మనం చూస్తాం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. తూర్పు వైపు ప్రయాణం చేశాడు. లోతులో మనకు కనపడే లోకం నేత్రాశ. అతడు చూచిన ప్రాంతము పచ్చగా ఉండటాన్ని బట్టి ఆశపడి వెళ్ళిపోయాడు. అక్కడున్న ప్రజలను గూర్చి కానీ, పరిస్థితులను గూర్చి కానీ, ఆ 13వ వచనం ఏమంటుందో తెలుసా? లోతు 12 చదివితే, అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానముందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకున్నాను. సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడు. ఈ డి నాట్ ఎంటర్ ఇన్ టు ది సిటీ. ఆ పట్టణంలోకి వెళ్ళలేదు. ఆ 12లో మనం చూస్తే అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. లోతు he chose his own way to be separated from the godly man. దైవ చింతన కలిగిన ఒక దైవజనునికి దూరం అయిపోయి వెళ్ళిపోవాలని లోతు ఒక ప్రత్యేకమైన మార్గమును ఎన్నుకుని వేరైపోయాడు అబ్రాహాముతో. అబ్రాహాము కనానులో నివసించాడు. లోతేమో సొదొమ దగ్గరకు వెళ్ళి అక్కడ నివసించాడు. అక్కడ ఏమనుంది? సొదొమ దగ్గర తన గుడారము వేసుకుని అని 12లో ఉంటే 13లో ఏముందో తెలుసండి? సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండరి. అంటే లోతు సొదొమలో ప్రవేశించకుండా సొదొమ వెలుపల తన గుడారము వేసుకుని అక్కడ ఉన్నాడంటే ఆ మనుషుల ఆనుపోనులు, ఆ మనుషుల క్యారెక్టర్, ఆ మనుషుల పరిస్థితి, వారు ఎలాంటి వారో, ఆలోచనలు ఎలాంటిదో, బ్రతుకు ఎలాంటిదో, జీవితం ఎలాంటిదో గమనించి ఉంటాడు కదా. కానీ లోతు లోపల ఉండే ఆ లోక సంబంధమైన ఆశ, వెలుపలుండి ఆ మనుషుల చెడుతనం, ఆ మనుషుల దుర్మార్గము, ఆ మనుషుల అపవిత్రత, ఆ మనుషుల పాపమును గూర్చి చూసినా గాని లోతు హీ ఎంటర్డ్ ఇన్ టు ది సిటీ ఆఫ్ సోడమస్ అండ్ గొమొర్రా. సొదొమ గొమొర్రాను పట్టణములలోనికి లోపలికి ప్రవేశించాడు. నేనంటాను ఆ లోపలికి ప్రవేశించుటను నేనంటాను శరీరాశ అంటాను. ఏమంటానండి? శరీరాశ, నేత్రాశ. ఈ మూడింటిలో శరీరాశ, నేత్రాశ, జీవపటము, ఈ మూడింటిలో ఏదైనా రావచ్చు. నేత్రాశ ముందు రావచ్చు, శరీరాశ రావచ్చు, జీవపడంబం రావచ్చు. కానీ ఈ మూడు కలిసే ఉంటాయి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడం, ఈ మూడు కలిసే ఉంటాయి. లోతుకు మాత్రం నేత్రాశ వచ్చింది. వెళ్ళి చూస్తూ ఉన్నాడు. ప్రజలు, పరిస్థితి, ప్రాంతము, పద్ధతులు అన్ని చూసినా గాని హీ ఆప్టెడ్ టు ఎంటర్ ఇన్ టు ది సిటీ ఆఫ్ సోడమస్ అండ్ గొమొర్రా. సొదొమ గొమొర్రాలో ప్రవేశించటానికి లోతు ఇష్టపడ్డాడు. ప్రజలు ఎలాంటి వారైనా అంటే నేను అనుకుంటాను లోతు బహుశా తన భార్య, తన కుమార్తెలు, తన కుటుంబీకుల ఆ ఏమంటారు ప్రోత్సాహమును బట్టి, ఆ పనివారి ప్రోత్సాహాన్ని బట్టి వెళ్ళిపోయి ఉంటాడు అనమాట. భ్రష్టత్వమునకు వెళ్ళిపోయాడు. శరీర సంబంధమైన ఆశల దగ్గరికి వెళ్ళిపోయాడు. శరీరాశల దగ్గరికి వెళ్ళిపోయాడు. అపవిత్రమైన మనుషులన్న చోటికి వెళ్ళిపోయాడు. లోపల ప్రవేశించాడు. శరీరాశ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత 3వది వచ్చింది. 19వ అధ్యాయము 1వ వచనం కనుక మనం చదివితే, ఆదికాండం 19:1 చదివితే, ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు
సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. ఆ రోజుల గవిని దగ్గర కూర్చోవటం అంటే ఊరు పెద్దలు ప్రజలకు తీర్పు తీర్చటానికి, ప్రజలను దిద్దటానికి, న్యాయవంతులుగా ఉండటానికి ఆ ఊరు పెద్దలైన వారు ఊరు చివర ఉండే అలాగే ఊరు మధ్యలో ఉండే గవిని దగ్గర ఉండేవారు. ఇది ఊరు చివరన్న గవిని దగ్గర కూర్చుని ఉన్నాడు లోతు. అంటే 13వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వచ్చే లోపల లోతు సొదొమ వెళ్ళటం, సొదొమలో సెటిల్ అయిపోవటం, సొదొమలో ఏమైపోయాడండి? పెద్ద అయిపోయాడు. జీవపు డంబం. అతనికి ఇంకేం అడ్డు లేదు. గర్వం, అందరినీ శాసించే స్థితికి, అందరినీ వేలెత్తి చూపించే స్థితికి వచ్చేసాడు. సో ఈ లోకమంతయు, సొదొమలో ఉన్న లోకము లోతులోనికి ప్రవేశించేసింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాహామును విడిచిపెట్టి లోకములో తన జీవితాన్ని భ్రష్టత్వంలోకి నడిపించుకుంటాం మొదలుపెట్టాడు. మొట్టమొదటిగా లోతు అబ్రాహామును విడిచిపెట్టాడు, నీతిమంతుని విడిచిపెట్టాడు, దైవజనుని విడిచిపెట్టాడు, దైవజనుని సహవాసమును విడిచిపెట్టాడు, దైవజనుని గద్దింపు కొరకు ఆశలేడు, దైవజనుని తోడుగా ఉండటానికి ఇష్టత లేకుండా తాను సొంత మార్గమును ఎన్నుకొని పతనమును వైపు వెళ్ళిపోయాడు. పరిస్థితులు చూచి కూడా, ప్రజలను ఎరిగి కూడా, అక్కడ పద్ధతులను గమనించి కూడా లోతు సొదొమలో ప్రవేశించి సొదొమలో ఆ ప్రాంతమునకు పెద్దగా అయిపోయాడంటే పూర్తిగా లోకము, లోకేచ్ఛలలో అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబములలో లోతు కూరుకుపోయాడు. ఎప్పుడైతే లోకము లోతులోనికి ప్రవేశించిందో, నేను ఏమని రాసుకున్నానంటే, when these 3 things entered into Lot's life, he became depraved. అందుకే డిప్రేవిటీ ఆఫ్ లోత్ అన్నాను నేను. లోతు యొక్క దైన్య స్థితి. రెండవదిగా మనం చూస్తే నేను ఎలాగనుకున్నాను, ద డెన్యుడేషన్ ఆఫ్ లోత్. లోతు పూర్తిగా వలవలలేని వాడుగా ఒలిచివేయబడటం, అంటే పూర్తిగా అన్ని పోగొట్టుకున్నవాడైపోవటం. అందుకే నేను దాన్ని అన్నాను, ఒకటి లోతులోని లోకం, రెండవది లోతులోని లోపం. లోతులో ఉన్న లోపాలు ఏంటో తెలుసండి? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. 19వ అధ్యాయము 12వ వచనం గనక మనం చూస్తే, లోతులో ఉన్న లోపం మొట్టమొదటిగా 19:12 గనక చూస్తే, దానికి ముందు లోతులోని లోపం ఏంటంటే చూడండి, 7వ వచనం చదవండి. ఇదిగో పురుషుని కూడనిద్దరు కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలకు తీసుకొని వచ్చెదను, వారిని మీ మనసుకు వచ్చినట్లు చేయుడి. చూసారా, లోతు ఇంటికి దేవుని దూతలు వెళ్ళారు. దేవుని దూతలు వెళ్ళినప్పుడు ఆ దేవుని దూతలను అక్కడున్నవారు, చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు, వారిని బయటకు పంపించండి, మేము వారితో పాపం చేస్తామని ఆ ఇంటి మీద దాడి చేశారు. మనం చూస్తాం అది. అప్పుడు 6వ వచనంలో లోతు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇంత పాతకం కట్టుకోవద్దు, నాకు బంధువులుగా వచ్చారు, లేకపోతే నాకు వారు అతిథులుగా వచ్చారు, అనలారా మీరు అలా చేయొద్దు, నా కుమార్తెలు ఉన్నారు, వారిని నేను మీకు అప్పగిస్తాను, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అన్నాడు. అది లోతులో కనపడే మొదటి లోపం. అంటే అతడు పెద్దగా ఉన్నాడు, పెద్దగా వారిని గద్దించవచ్చు, పెద్దగా వారికి బుద్ధి చెప్పచ్చు, పెద్దగా వారికి అతను సరిచేయచ్చు. అతను వారికి లొంగిపోవటానికి కారణం ఏంటో తెలుసండి? లోతు దగ్గర దైవిక శక్తి లేదు, ఇతనికి దేవుని దగ్గర నుంచి సహాయం లేదు, దేవునితో సహవాసము లేదు, దేవునితో సంబంధం లేదు, దేవునితో సంభాషణ చేయలేదు, దేవునితో అతడు సరిగ్గా తన యొక్క పరిస్థితులను చక్కదిద్దుకుని గడపలేదు. అది మనకు ఎలాగ అర్థమవుతుందంటే, 18వ అధ్యాయం చదివితే మమ్రేలో అక్కడ ఉన్న ఎదురు చూస్తూ ఉన్న అబ్రాహాము దగ్గరికి 3 మనుషులు దేవుని దూతలు వెళ్ళారు. అబ్రాహాము వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న నీ దాసుని దాటిపోనివద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పిస్తాను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి, కొంచెం ఆహారం తెస్తాను, మీ ప్రాణాలు బలపరుచుకున్న తర్వాత వెళ్ళండి అని చెప్పి ఇంట్లోనికి వెళ్ళి
తన భార్యకు వంట వండమని చెప్పి దొడ్లోనికి వెళ్ళి పనివారికి పశువులను సిద్ధపరచమని ఆహారం కొరకు చెప్పాడు. అది అబ్రాము జీవితం. 18లో అబ్రాము ఒక క్రమమైన పద్ధతిలో మాట్లాడుతున్నాడు. అలవాటున్న వ్యక్తిగా, దేవునితో సహవాసము కలిగిన వ్యక్తిగా, అవకాశము ఉన్నప్పుడల్లా ఆయనతో సంబంధం కలిగి ఉన్నవాడై మాట్లాడుతున్నవాడుగా మాట్లాడుతూ ఉన్నాడు. కంగారు లేదు. రండి, నీళ్లు తెప్పిస్తాను, కాళ్ళు కడుక్కోండి, చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకోండి, కొంచెం ఆహారం తెస్తాను, బలపడి వెళుదురు గాని అని చెప్పి వారిని పలకరించి వారి దగ్గర సాష్టాంగపడి ఇంట్లోనికి వెళ్ళి భార్యకు ఎంత పిండి కలపాలో చెప్పి దొడ్లోనికి వెళ్ళి పనివారికి ఎంత మాంసాన్ని సిద్ధపరచాలో చెప్పాడు. అక్కడ ఒక ఆర్డర్ కనపడుతుంది సంభాషణలో. అదే మనుషులు 19వ అధ్యాయంలోకి వచ్చేసరికి గవిని దగ్గర కూర్చున్న లోతు దగ్గరకు వచ్చారు. లోతు వాళ్ళ దగ్గర సాష్టాంగపడి ఏమన్నాడు తెలుసా? నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి, మీరు పెందల కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును అంటున్నాడు. అంటే అతను చికమక పడిపోతా ఉన్నాడు. ఎవరో? లోతు కంగారు పడిపోతా ఉన్నాడు. అలవాటు లేదు దేవునితో సహవాసం చేయటం, సంభాషణ చేయటం, వచ్చి వారు వెళుతూ ఉండటం అలవాటు లేదు కనుక ఒక అలవాటు లేని మనిషి ఆకస్మికంగా దర్శించేసరికి తికమక పడతా ఉన్నాడు, కంగారు పడతా ఉన్నాడు. ముందు మాట వెనకాల, వెనకాల మాట ముందు, ఎప్పుడేది చెప్పాలో తెలియని కంగారు పడిపోయి క్రమం లేకుండా ఏమన్నాడు తెలుసా? అయ్యలారా, మా ఇంటికి రండి, రాత్రి వెళ్ళవచ్చి కాళ్ళు కడుక్కుని వెళ్ళండి అన్నాడు. ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోయేటప్పుడు కాళ్ళు కడుక్కుంటారా? కాళ్ళు కడుక్కుని లోపలికి వస్తారా? అంటే పాపం అతని ఉద్దేశం ఒకటే, కాళ్ళు కడుక్కుని రండి అంటమే. కానీ అతనికి చెప్పటం చేత కావట్లేదు. ఎందుకో తెలుసా? దేవునితో మాట్లాడే అనుభవం లేదు. సహోదరుడు, సహోదరి, ఏ కుటుంబంలోనైతే, ఏ వ్యక్తి అయితే, ఏ కుటుంబ యజమానురాలు దేవునితో సంబంధం, సహవాసం చేయటం అలవాటు లేని వారుగా ఉంటారు, వారి కుటుంబంలో కనపడేది ఇదే. క్రమం ఉండదు, ఆశీర్వాదం ఉండదు, వాళ్ళ బిడ్డలు క్రమంగా ఉండరు, పరిస్థితులు క్రమంగా ఉండవు. అదే జరిగింది. ఇంట్లోకి వెళ్ళి అతడు వారికి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరు అంటా ఉన్నాడు. ఇక్కడేమో శారమ్మ చేసింది, లోతు పేరు లేదు కాబట్టి నేను లోతమ్మ అంటున్నాను. లోతమ్మ వండటానికి ఇష్టపడలేదు, వండలేదన్నమాట. లోతే వండుకున్నాడు. అంటే ఆ ఇంటిలో క్రమం లేదు, లోతులోని లోపం, దేవునితో సంబంధం లేదు, లోతులోని లోపం, భార్యను కంట్రోల్ చేయలేడు, లోతులోని లోపం, తన బిడ్డలను చేతులారా పాపమునికి అప్పగిస్తా ఉన్నాడు. 3వది 12వ వచనం చూస్తే అక్కడ ఒక మాట ఉంది. ఏమన్నాడు తెలుసండి? ఇక్కడ నీకెవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగి ఉన్న వారిని అందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము అని దేవుడు చెప్పాడు. నీకెవరున్నారయ్యా? ఉన్నవాళ్ళు నీ అల్లుని, అంటే ఖచ్చితంగా పెళ్ళైన కూతురు కావడం అనమాట. కుమారులు అంటే ఒకరికంటే ఎక్కువ, 2 ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు. కుమారులు అంటే కోడళ్ళు, మనవలు ఉన్నట్టే కుమారులు ఉన్నారు. తర్వాత నీ కుమార్తెలు అంటే వాళ్ళ గురించి రాయబడ్డారు. 2 కుమార్తెలు వివాహం కాకుండా ఉన్నారని. ఇంత చెప్పితే ఇంకా నీ కలిగి ఉన్న వారిని కూడా తీసుకురామని చెప్తే 14వ వచనంలో లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనైన తన అల్లుళ్లతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడు అంటా ఉన్నాడు. దేవుడు అసలు అల్లుళ్ళు ఊసెత్తాడా? కలిగి ఉన్న వారిలో కలిపేశాడు. వాళ్ళు అల్లుడు ఎలాగవుతారు? పెళ్లి కాకుండా అల్లుళ్ళుగా పిలువబడుతున్నారంటే ఆ ఇంటి లోపల అక్రమం ఉంది. ఆ కుమార్తెలు అపవిత్రమైన ప్రవర్తనలో ఉన్నారు. ప్రస్తుతం కూడా మనం చూస్తూ ఉంటాం. వివాహము కాకుండానే కొన్ని ఇళ్లలో వివాహము చేసుకొని పోయి ముందే అల్లుళ్ళలో వచ్చి గడిపేవారు చూస్తూ ఉంటాం. శాపగ్రస్తమైన స్థితి అది. జీవితాన్ని పరిశుద్ధముగా కాపాడుకోలేని పరిస్థితి ఇది. లోతులో మరొక లోపం. కొడుకుకి చెప్పలేడు, కూతురు, పెళ్ళైన కూతురు అల్లుడికి చెప్పలేడు, కుమార్తెలకు చెప్పలేడు. కుమార్తెలు మోజులో ఉన్న ఆ ఇద్దరికి చెప్పి, రండి మనం వెళ్ళిపోదాం, మీరు వస్తే వీళ్ళు వస్తారు, మీ అత్తగారు వస్తుంది, అప్పటికి అత్తగారు కదా ఆయన అత్తగారు వస్తుంది, మీ కాబోయే నా కూతుళ్ళు వస్తారు, మీ కాబోయే భార్యలు అని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అంతే. ఎంత నిస్సహాయ స్థితిలో, ఎంత చేతకానితనంలో ఉన్నాడు. ఇంట గెలవలేడు కానీ రచ్చ గెలవటానికి ఎక్కడ కూర్చున్నాడు?
గవిని దగ్గర కూర్చున్నాడు. ఎంత పతన స్థితి అది లోతులోని లోపం. హీ కుడ్ నాట్ కంట్రోల్ ది మాబ్, ద మాబ్ ప్రజలని. హీ కుడ్ నాట్ కంట్రోల్ his servants, he could not control his daughters, he could not control his sons, he could not control his daughter and son-in-law, he could not control anybody, nor even his wife. అది అతని చేతకానితనం, లోతులో ఉన్న లోపం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా 13:5 ప్రకారం చూస్తే సమస్తమును కలిగిన వాడుగా వెళ్ళాడు. 19లో మనం చూస్తే వారిని బలవంతంగా చేతులు పట్టుకుని ఆ దేవుని దూతలు బలవంతంగా బయటికి లాగారు. అంటే హీ కేమ్ ఎంప్టీ హ్యాండెడ్. హీ వెంట్ ఫుల్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ ఆల్ ది థింగ్స్, బట్ హీ కేమ్ ఎంప్టీ హ్యాండెడ్. హీ హ్యాడ్ టు లూజ్ ఎవ్రీథింగ్. ఎక్కడికి వెళ్ళి ఆశీర్వాదం పొంది అభివృద్ధి చెందాను ఆశ కలిగి వెళ్ళాడో అక్కడి నుంచి పూర్తిగా చేతిలో తీసివేయబడిన వాడే వచ్చాడు. మొదటిది అబ్రాహామును విడిచిపెట్టాడు. రెండవదిగా బలవంతంగా సొదొమ గొమొర్రాను విడిచిపెట్టాడు. చూసారా, విడిచిపెట్టేయాల్సి వచ్చింది సమస్తాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే లోతులోని లోకం చూసాం, లోతులోని లోపం చూసాం. అంటే బయట దిద్దుతున్నాడు కానీ తన లోపల పనివారిని గాని, కుమారులను గాని, అల్లుని గాని, కుమార్తెలను గాని, ఇంకెవరిని సరిగ్గా చెప్పి దేవుని వైపు తిప్పలేడు. భార్యను గాని దేవుని వైపు తిప్పలేడు. కాబట్టి కుమార్తెలు మోజులో ఉన్న అల్లుడితో మాట్లాడి తాత్సారం చేస్తామంటే బలవంతంగా బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి, అంత దైన్య స్థితి వచ్చింది అతనికి. మూడవదిగా కాబట్టి నేను దీన్ని ఏమన్నా తెలుసా, డెన్యుడేషన్ ఆఫ్ లోతు. సమస్తాన్ని ఒలిసివేయబడిన, తీసివేయబడిన లోతు. మూడవది ముగింపులో చెప్తాను. ఒకటి ది డెప్త్ ఆఫ్ లోతులోని ద డిప్రేవిటీ ఆఫ్ లోతులోని లోకం. రెండవది ద డెన్యుడేషన్ ఆఫ్ లోతులోని లోపం. మూడవది ది డెప్త్ ఆఫ్ లోతులోని లోతు. ది డెప్త్ ఆఫ్ లోతులోని లోతు ఏంటో తెలుసండి. లోతులోని లోతు ఏంటో చదువుదాం చూడండి. పేతురు రెండవ పత్రిక అది చదువుకున్న తర్వాత నేను ముగింపులోకి వస్తా ఉన్నాను. జాగ్రత్తగా వినండి ప్రియులారా. పేతురు రెండవ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి నేనే చదువుతాను. 6 నుండి నేను చదువుతాను. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటిని నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. నీతిమంతుడని వ్రాయబడింది లోతునకు వచ్చి. హీ అలోన్ లెఫ్ట్ యాజ్ రైచియస్. కనీసం భార్యను కూడా రక్షించుకొనలేకపోయాడు. మధ్యలోనే భార్య ఏమైంది, వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. ఆశ కలిగినదై కుమారులు ఏమయ్యారో తెలియదు. అల్లుని అంటే కుమార్తె, పెండ్లైన కుమార్తె ఏమైందో తెలియదు. తనకు అల్లుళ్ళుగా మెలిగిన వాళ్ళు రాలేదు, వాళ్ళకి సంబంధం లేదు. కాబట్టి దేవుడు లోతు భార్యను, లోతు ఇద్దరు కుమార్తెలను వాళ్ళ ఇంట్లో ఉన్నాను పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చేసరికి ఏమైందో తెలుసండి ప్రియులారా, ఏమైందో తెలుసా? లోతు భార్య, లోతమ్మ వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దినదినము నీతి గల మనస్సును నొప్పించుకున్నాడు కానీ తప్పించుకున్న వాటానికి ప్రయత్నం చేయలేదు. నీతిమంతుడే, యథార్థవంతుడే, మంచోడే, పరిశుద్ధత కలిగిన వాడే. అయితే లాభం ఏంటి? ఒక తప్పు నిర్ణయం వలన, ఒక చెడు నిర్ణయం వలన అతడు ఏమయ్యాడంటే భక్తునికి దూరం అయ్యాడు, దైవజనుని సలహాకి, దైవజనుని సహవాసానికి దూరం అయ్యాడు. అతని జీవితం పతనమయ్యింది. లోతు ఏంటంటే, లోతు దినదినము తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి నీతి గల తన మనస్సును నొప్పించుకున్నాడు కానీ
తప్పించుకుంటానికి హీ నెవర్ ట్రైడ్. వాళ్ళు బలవంతంగా లాగాల్సి వచ్చింది. లోతును విడిచిపెట్టాడు, సొదొమను విడిచిపెట్టాల్సి వచ్చింది. చివరికి తన భార్యను, తన అల్లునంటే పెళ్ళైన కూతుర్ని, తన కుమారులను, మనవలను విడిచిపెట్టాల్సి వచ్చింది. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. నేను అంటాను, లోతు ఎలా మిగిలిపోయాడంటే ఒక హేతువుగా మిగిలిపోయాడు. లోతు 2 భయంకరమైన జనాంగములకు తండ్రిగా మిగిలిపోయాడు. తన స్వంత కుమార్తెలు లోతుతో పాపము చేసి వారు ఒక భయంకరమైన హేతువుగా, భయంకరమైన సూచనగా వారి బ్రతుకు మిగిలిపోయింది. సహోదరి, ముగింపులో నేను అడుగుతా ఉన్నాను, నీ జీవితం దేవునికి అప్పగించుకొని దైవికమైన మార్గంలో ప్రవేశిస్తూ దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, ఒక దైవజనునితో సహవాసము కలిగి ఉండి దైవజనుని ద్వారా నువ్వు ముందుకు సాగుతూ ఆశీర్వాదమును కలిగి ఉన్నప్పుడు, అభివృద్ధిని కలిగి ఉన్నప్పుడు, లోతు వలె అతిశయమొచ్చో, లేకపోతే గర్వమొచ్చో, చెడ్డ ఆశ వచ్చో, లోకమునకు, శరీరేచ్ఛ, నేత్రాశ, జీవపడం వాళ్ళకు తావిచ్చి నీ జీవితాన్ని దేవునికి, దైవజనునికి దూరం చేసుకుంటే గనక నీ జీవితంలో లోతు లాంటి అసహ్యకరమైన, అభ్యంతరకరమైన, చాలా విచారకరమైన ముగింపుకే కలుగుద్ది. ఏమవుతుంది మన భక్తి? మనం ఆ రీతిగా ఉండకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం చేద్దాం, దైవజనునితో సహవాసం చేద్దాం. దైవజనుడున్న ప్రాంతంలో సొదొమ గొమొర్రా కాదు, దుర్మార్గుల వైపు కాదు, దుర్మార్గుల కొరకు కాదు, నీతిమంతులతో సహవాసం చేద్దాం. మన నీతిగల మనస్సుకు నొప్పించే పనిని ఎదుర్కొన్నప్పుడు మనం దాని నుండి తప్పించుకొని పారిపోదాం. ఒక యోసేపు వలె చేద్దామా? ఆ రీతిగా చేయటానికి మన జీవితంలో మరొక నిర్ణయం చేసుకుందాం. ఆ నిర్ణయం చేసుకుంటే కనుక నిజంగా నీ జీవితం ఆశీర్వాద పొందుకునే వ్యక్తిగా అవుతావు. లోతు అంటే కవరింగ్, మూయబడిన. నిజంగా లోతు మూయబడిన వాడుగా ఉన్నాడు. నువ్వు అలా ఉంటానికి వీల్లేదు. నువ్వు రక్షించబడ్డావా? నీ భార్యను, లేక నీ భర్తను, నీ పిల్లలను, నీ కుటుంబీకులను, నీ రక్త సంబంధికులను, నీ తోటి వారిని కూడా చెప్పి ప్రభువు దగ్గరికి తీసుకొని వచ్చి ఈ గొప్ప ఆశీర్వాదం పొందుకుంటానికి నీ జీవితానికి కారణంగా చేయాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వినికిడులు దీవించి మనల్ని ఆశీర్వదించును గాక. ఈ చక్కని అవకాశం ఇచ్చిన ప్రియ సహోదరులు జోయల్ గారికి, అలాగే మిగిలిన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను.